నీ తాగుడికి డబ్బు ఎవడు కడతాడు బే? నేనే బే. ఇవాళ కాకపోతే రేపు కడతాను. ఓకే, ప్యాకాట్లో ఓడిపోయాను, ఒప్పుకుంటాను. మరి ఆడుకోవడానికి లైఫ్ వైఫ్ ఉందే. ధర్మరాజు అంతటి వాడు భార్యను బట్టి జోదం ఆడాడు. నేను భార్యను బట్టి జోదం ఆడతాను. ఏం తప్ప? ఏమిటి, భార్యను బట్టి జూతం ఆడతావా? ఎస్, ఒట్టి బ్రహ్మచారి గాడి నీ మట్టి బుర్రకేం అర్థమవుతుంది. కానీ గోనాబాయ్, నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను. ఇంకో పెళ్లి చేసుకుని కట్నం తీసుకుంటాను. మీ అప్పులన్నీ తీర్చేస్తాను. మిగిలిన డబ్బు ఉంటుంది కదా, దాంతో ఇల్లు కట్టేస్తాను. మేడ మీద పోసిన అద్దెకిచ్చేస్తాను. ఎలా, నీకు కావాలా? ఎలా ఇప్పుడు నీకు కావాలరా? అబ్బో, చాలా పెద్ద ప్లాన్ వేసావు గురు. మేము అనుకోనే లేదు. గ్యాంబ్లింగ్ జీనియస్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లాయర్ ఫీజుకు 50 రూపీస్ అప్పే గురు. కట్నం లాగానే ఇచ్చేస్తాను. అయిందవి ఏమండి, డబ్బెక్కడా? మీకు ఒక శుభవార్త. డబ్బెక్కడా? అయ్యో, నాకు ప్రమోషన్ రాబోతుందండి. డబ్బెక్కడా? నా మాట వినిపించుకోరే, నాకు ఎక్కువ జీతం వస్తుందట. డబ్బెక్కడా? డ్రా చేయలేదు. ఏ, ఎందుకు చేయలేదు? ఏమిటా పొగరం? మా చెల్లి పెళ్లి, మీ చెల్లి పెళ్లి కోసం డబ్బు చార్జ్ చేస్తున్నానండి. పోనీ వాళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత నెల నెల మొత్తం జీతం ఇచ్చేస్తాను. అంతవరకు నన్ను ఒత్తిడి చేయకండి. నీ చెల్లి పెళ్లి తల్లి చావులతో నాకు పని లేదు. డబ్బిస్తావా ఇవ్వవా? అంత కర్కశంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? పెళ్లికి ముందు మనం అనుకున్న నిర్ణయాలేమిటి? ఇప్పుడు నన్ను ఇలా నిలదీసి అడిగితే మా వాడిగత ఏం కావాలి? అదంతా నాకు అనవసరం. డబ్బు ఇవ్వకపోతే నీతో నాకు పని లేదు. వెంటనే ఇంటి బయటనాడు. ఏమండి? అవును, నీతో నేను కాపురం చేయను. నడు బయటికి. అత్తయ్య, నేనేం తప్పు చేశానని నన్ను వెళ్ళిపోమంటున్నారు? మీరైనా చెప్పండి. మీ మీద మీ బిడ్డలకున్న మమకారం లాంటిదే నాకు నా తల్లిదండ్రుల మీద ఉండడం తప్ప? తప్పున్నారా? పెళ్ళయ్యాక నువ్వు మా వాడి పెళ్ళనే గానీ నీకు మరి ఏ సంబంధాలు ఉంటానికి వీల్లేదు. అలా కాదనుకుంటే వెళ్ళిపోవలసిందే. అత్తయ్య, వెళ్తావా? జుట్టు పట్టుకుని బయటకి ఇచ్చమంటావా? ఎవడ్రా అమ్మాయిని జుట్టు పట్టుకు ఇచ్చే మొగాడు? ఆ పని మిమ్మల్ని నేను చేస్తానురా. హైందవి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుంది. అలా ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరు బయటకు నడవండి. నడుస్తారా? నడువులు విరక్కొట్టమంటారా? బాబాయ్ గారు, మీరు ఊరుకోండి. ఆయన ఏదో కోపంలో ఉన్నారు. తెల్లారేసరికి అన్ని సర్దుకుంటాయి. సర్దుకోవు తల్లి. నా ఇంట్లో రకరకాల మనుషులు కాపరాలుండి వెళ్ళారు. ఏ రకం మనుషులు ఎలాంటి నరకాన్ని సృష్టిస్తారో నాకు బాగా తెలుసమ్మా. అలాంటి నరకాన్ని సృష్టించే ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు మరో దేవుడమ్మ కావడానికి వీల్లేదమ్మా. ఆడదాన్ని నిస్సహాయతను ఆధారం చేసుకుని అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టే ఇలాంటి పశువులుగా ఇంట్లో స్థానం లేదు. మీరు పోతారా? పోరా? ఏం బెదిరిస్తున్నావా? పోతాంలే. నీ కొంపకేమంటా వచ్చామో ఆనాటి నుంచి మాకన్నీ అరిష్టాలి. అరే ధనంకొండ, నువ్వు వెళ్ళి రిక్షా తీసుకురా. ఏమండి? వాణి, నువ్వు వెళ్ళి బట్టలు అత్తయ్య, మీరు అదే మాట అంటున్నారా? ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉందాం. మీ అబ్బాయికి సర్ది చెప్పండి. అంతేగాని జీతం ఇస్తానన్న మాట మాత్రం అనం. నీకు నీ పుట్టింటాళ్ళంటే అంత ఎక్కువ. పేరుకు ఒక మొగుడు కావాలి గనక పత్తిత్తు వేషాలు వేస్తున్నావు. వద్దు తల్లి, నీ దారి నువ్వు పోతే మాకన్నీ లాభాలు. పోండి. ఇల్లంతా పేడ నీళ్లతో అలకి శుభ్రం చేయించుకుంటారు. పోండి. అమ్మా, ట్యాక్సీ వచ్చిన తొందరగా రండి. వాణి, ఏమండి? వద్దండి, వెళ్ళొద్దండి. లేకపోతే నన్ను మీతో తీసుకెళ్ళిపోండి. నేను వచ్చేస్తానండి. రావడం వీలేదు. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ జన్మలో నీ మొహం నాకు చూపించుకో. ఏమండి? బాబాయ్, బాబాయ్, ఏమండి? 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 నా మాట వినండి. ఏమండి? ఒక నిమిషం ఆగండి. ఏమండి? 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 ఆగమ్మా, ఆగు. వద్దన్న వాళ్ళ వెంట పడాల్సిన కర్మ నీకు లేదమ్మా. ఆడ తల ఉంచితే మొగాడు తల మీదకి ఎక్కుతాడు. కానీ ఆడది ఒక్కసారి తలెత్తి చూసిందా మొగాడు చచ్చంటూ కాళ్ళ మీద పడతాడు. అలా చూస్తూ ఉండు. మీ ఆయన కూడా ఏదో ఒక రోజు నీ కాళ్ళ మీద పడతాడు. నువ్వు పదమ్మా. అదిగా సార్, పెళ్లికి ముందు ఒప్పుకున్న మాట ప్రకారం ఆమె నడుచుకోకపోతే విడాకులు ఎందుకు అడగకూడదు అని. ఎక్కడ కూడా అండి, ఇష్టమైన పెళ్ళంతో కాపురం చేయమంటారు. పోనీ ఆవిడ వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను. విడాకులు తీసుకునేదే మరో పెళ్లి చేసుకోరాదు. దట్ ఈస్ ఇల్లీగల్. విడాకులకి ఆవిడ ఒప్పుకోకపోతే దట్ ఈస్ ఇల్లీగల్. ఆవిడ కూడా మీరంటే ఇష్టం లేదని ఆవిడ మీతో చెప్పాలి. లేదా ఆవిడ మంచిది కాదనో, మిమ్మల్ని కొట్టి హింసిస్తుందనో, మరొకటనో మీ కోర్టు వారికి నిరూపించాలి. అదేం లేకుండా విడాకులు అడిగితే ఇల్లీగల్. అమ్మాయి, ఆ ధనంజయరావు నీ పాట శనిగాడు అనడానికి మంచి నిదర్శనం చెప్పమంటావా? అవే మాటలు బాబాయ్. అవునమ్మా, అతను అలా వెళ్ళగానే నీకు శుభార్త వచ్చింది. ఏమిటది? పోయినసారి పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాడు మీ చెల్లెల్ని ఇంకా మర్చిపోలేట.
ఆవిడనే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు. పైసా కట్నం అక్కర్లేదు, ప్రధానానికి వెంటనే ఏర్పాటు చేసేయమని నా పేరున వాళ్ళ నాన్న ఉత్తరం రాశాడు. నిన్ను అడగకుండా మే 15 భేషణ ముహూర్తం ఉంది, వచ్చేమని ఉత్తరం రాశానమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్. మరి అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పానమ్మా, వాళ్ళని వెంటనే ఇక్కడ వచ్చేయమని కూడా చెప్పాను. సాయంకాలం కల్లా ఇక్కడ ఉండొచ్చు. ఏం మన ఏర్పాట్లో మనం ఉండాల్సిందే. చెల్లి పెళ్ళైపోతే మాకు ఇంకే సమస్యలు ఉండవు. ఆయన కోరినట్టే జీతం అంతా ఆయన చేతికి ఇచ్చేస్తాను. మేమిద్దరం హాయిగా కలిసి బ్రతకచ్చు. ఈ పెళ్లి తొందరగా జరిగేటట్టు చూడండి బాబాయ్. అలాగేనమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, పెద్దింట్లో ఉండటం అలవాటై ఈ పాడు కొంపులో ఉండలేకపోతున్నాం. ఒక గాలే వెళ్తురా. వంట ఏం చేయమంటమ్మా? నన్ను వేయించుతానవే దరిద్రపు మొహమా, 4 మెతుకులు ఉడకే చాలు. ఎరా తనంకొండా, ఏమైంది? విడాకులు తీసుకున్నావా? లేదే, ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నువ్వింకా ఆ ప్రయత్నంలోనే ఉంటే ఆ కొమ్మనపల్లి పిల్ల ఎవరితోనో లేచిపోతుంది. కుంటిదే, దాన్ని ఎవరు లేపుకెళ్తారు కానీ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చూడు, విడాకులకు కావాల్సిన ఏర్పాట్లు నేను చూస్తాను. మా నాయనే, నా బంగారం, నాకు తెలుసురా, నువ్వు నా బంగారు కొండవి. ఇదిగో ఇవాళ నేను మా అన్నయ్యకి ఉత్తరం రాస్తాను. కట్నం డబ్బు రాగానే ముందు ఇల్లు మార్చేయాలి. అలాగే లేవే. హైందవి, హైందవి, మీరా? బాగున్నావా? ఎలా బాగుంటారు? మీరు కోపగించుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. పైగా చెల్లి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వాళ్ళు వస్తున్నారు. ఈ పరిస్థితిలో నన్ను చూసి వాళ్ళు పెళ్లికి అంగీకరిస్తారో లేదో. సంబంధం ఖాయమైందా? చాలా సంతోషం. హైందవి, నువ్వు నీ పరిస్థితి అంటున్నావు కానీ నా పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. నీ సగం జీతం వాడుకోవడానికి అలవాటు పడ్డ మా అమ్మ చీటీ మరిగి నా ప్రాణం తీసేస్తోంది. నేను ఖచ్చితంగా చెప్పేశాను, నేను మా ఆవిడ దగ్గర వెళ్ళిపోతున్నాను అని. ఏమిటి, నిజంగానా? నా కోసం నీ తల్లిదండ్రులనే వదిలేశావు. నీకోసం నాకున్న తల్లిని దూరంగా ఉండమంటాం తప్ప? తప్పండి. ఆవిడ్ని కూడా ఒప్పించి మన ఇంటికి తీసుకెళ్దాం. నువ్వేం కంగారు పడక హైందవి, ఆవిడ నన్ను వదిలిపెట్టి ఉండలేదు, తప్పకుండా వచ్చేస్తుంది. హైందవి, నేను పూర్తిగా మారిపోయాను. నా పాత అలవాట్లన్నీ మానేశాను. అబ్బా, ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. హైందవి, ఆలు మగలు అంటే సంసారానికి తెరచాప చుక్కాలు లాంటి వారు. ఎలా విడిపోయి బతుకుతారు? మధ్యలో ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసినా భగవంతుడు మళ్ళీ వాళ్ళని కలుపుతాడు. అత్తయ్య వాణ్ణి ఎక్కడున్నారండి? వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాను. వద్దొద్దు, అమ్మ సంగతి నీకు తెలియదు. నీ అంతా నువ్వు వెళ్ళడితే భీష్మించి కూర్చుంటుంది. హైందవి, చాలా రోజుల తర్వాత కలిసాం. రేపు ఆదివారం కదా, ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళి హాయి గడుపుదాం. థ్యాంక్ యూ. వెల్కమ్. హైందవి, డబుల్ రూమ్ లేదట, సింగిల్ రూమ్ ఉందట. అయితే మనకి సింగిల్ రూమ్ లోనే బోలెడు స్థలం వెళ్ళిపోతుందే. అసహ్యంగా హోటల్ ఏమిటండి పాడు, డబ్బు దండగా. కొన్ని అవసరాలకి దండగల గురించి ఆలోచించకూడదు. పద. ఏమిటండి పాడు బొమ్మలు? అది మూడు కోసం పెట్టుంటారు. పెడతారు. ఓ, అక్కడ పెట్టు. ఏమిటిది? ఇప్పుడేగా అన్ని మానేశానన్నాడు. అది కాదు హైందవి, మానేయడానికి ఇది వీడుకోలు పార్టీ అనమాట. ఇదే లాస్ట్. నేను మళ్ళీ దాంట్లో నువ్వు చూడవు, ప్రామిస్. ఈ ఒక్కసారి ఏమనుకోవద్దు ప్లీజ్. ఇది నీకు సోమపానం, ఇది నాకు సోమపానం. ఓకే? అబ్బా, మాటలతోనే పడగొట్టేస్తారు మీరు. జల్లు కొడుతున్నట్టుంది, వెళ్ళి కిటికీలు కూర్చో.
అరే ఏమిటండి నిద్ర ముంచుకొస్తుంది? అప్పుడే నిద్ర ఏమిటి? ఇంకా చాలా పని ఉంది. నువ్వు కావాలంటే కాసేపు పడుకో, ఈ లోపల ఇది ముగించుకొస్తాను నేను.